పక్కన మనది కూడా ఖాళీ స్థలం ఉందనుకోండి, ఒక 2 అడుగులు యువతలకి వేసేస్తాడు. ఆ తర్వాతన ఈ 2 అడుగులు నాది అని మనం అంటే కాదు అని వేస్తాడు, వాడు కోర్టులో వేస్తాడు. దానికి ఏం చేయాలి కోర్టు? జడ్జి గారు వచ్చి కొలుస్తారా? మున్సిపల్ కార్పొరేషన్ని సర్వే చేసి ఇవ్వండి. ఆ సర్వే రిపోర్ట్ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను లేకపోతే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో చేసి ఇవ్వాలి. చేసి ఇచ్చాక ఆ రిపోర్ట్ ఆధారంగా అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ ఏదో ఇక్కడే మున్సిపాలిటీ లెవెల్లోనే ఇచ్చేసేటట్టు ఈ చట్టం. సింపుల్గా చెప్పాలంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఇలాగా లేదండి ఇందులో అన్యాయం జరిగింది అనుకుంటే అప్పుడు కోర్టుకు వెళ్ళేటందుకు ఒక అవకాశం. అంటే బిఫోరే కోర్టుకు వెళ్ళకముందే ఒక పరిష్కారమైనటువంటి వ్యవస్థ. మనకు ఖచ్చితంగా ఇందులో రెవెన్యూ వ్యవస్థలో మంచి వాళ్ళు ఉన్నారని నేనేం జడ్జిమెంట్ ఇయ్యను. అందులో లంచాలు తినేటువంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు కాబట్టి నేను దాన్ని ఏమి జడ్జిమెంట్ ఇయ్యను. కాకపోతే అదొక పరిష్కార మార్గాన్ని చూపించింది ప్రభుత్వం. దాంట్లో తేడా వస్తే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఇచ్చింది. సాధారణంగా మధ్యవర్తిత్వం చేసుకునేటప్పుడు కింద దగ్గరే చేసేసుకోవాలనుకుంటారు, ఇక్కడ అదొక అవకాశం. బట్ దాన్ని ఒక దుర్మార్గమైందిగా, ఏదో ఇప్పుడు తెలంగాణలో ధరణితో ఏదో అన్యాయం అయిపోయిందని చెప్పి ఇప్పుడు మరి రిజిస్ట్రేషన్ ధరణితో కాకుండా దేంతో చేస్తున్నారు? దాన్ని మారుస్తే ఇంకొక వెబ్సైట్ పెడతారంట, అంతే తప్పించి ఏం మార్చారు వాళ్ళు? కానీ దాన్ని ప్రచారం ఎంత బాగా చేసుకెళ్లారు, ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసేసింది కదా కాంగ్రెస్ పార్టీ. అట్లాగా ఇప్పుడు ఈ ల్యాండ్ యాక్ట్ అన్నటువంటి దానికి సంబంధించి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వ్యవహారంతో కూడినటువంటి వార్త. తప్పదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించక తప్పదు కొన్నాళ్ల పాటు. లేదా ఇదే